హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బెస్ట్ హోమ్ మేడ్ ఫేషియల్ కిట్ని మీకోసం నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఫేస్ స్క్రబ్, ఫేస్ ప్యాక్, టోనర్ని మనమే ఎలా ఇంట్లో చేసుకోవాలి. వేలకు వేలు పెట్టి చేయించుకునే ఫేషియల్ని మనం ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చండి. దీనికోసం ఫేస్ స్క్రబ్కి ముందుగా 2 టేబుల్ స్పూన్ల మిల్క్, ఓట్స్, శాండల్వుడ్ పౌడర్, అలాగే నిమ్మ తొక్కు పొడి లేదా పేస్ట్ అండి. ఒక రోజ్ తీసుకొని దాని పెటల్స్ తీసుకొని పేస్ట్ చేసుకోండి, లేదంటే కట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ ఓట్స్ చూడండి, చక్కగా మన స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ అన్నిటిని తీసివేస్తుందండి. చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది మన స్కిన్ యొక్క గ్లోని, మాయిశ్చరైజర్గా పనికొస్తుంది. అలాగే శాండల్వుడ్ స్పాట్స్ని అన్నిటిని తగ్గిస్తుంది, ఏజింగ్ వల్ల వచ్చే రింకిల్స్ని అన్నిటిని తీసేస్తుంది. రోజ్ పెటల్స్ డిటాక్స్ చేస్తుందండి, మాయిశ్చరైజ్ చేస్తుంది, విటమిన్ సి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన స్కిన్కి చాలా ఫ్రెండ్లీ అండి. రోజ్ ఏన్షియంట్ టైమ్స్లో రాణులు రోజ్ వాటర్తోనే స్నానం చేసేవాళ్ళటండి. మంచి బెస్ట్ ఫ్రెండ్లీ నేచర్ ఉందండి, స్కిన్ ఫ్రెండ్లీ నేచర్ ఉంది రోజ్కి. తప్పకుండా వాడుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను నిమ్మ తొక్కు పొడి తీసుకుంటున్నాను. నిమ్మ తొక్కు పొడి మనం డ్రై చేసుకొని నిమ్మ తొక్కుల్ని పొడి చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్గా ఇలా నేను గ్రేట్ చేసి ఇలా ఆ పీల్ని ఇలా పేస్ట్ చేశానండి. నిమ్మ తొక్కు దీనిలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ రోజ్ వాటర్ కన్నా 5 to 10 టైమ్స్ ఎక్కువ ఉంటాయండి, విటమిన్ సి, విటమిన్ ఈ ఇలాంటివన్నీ. కాబట్టి నేను అదే ప్రిఫర్ చేస్తున్నాను. అలాగే హోమ్ మేడ్ ప్యూర్ ఆర్గానిక్ రోజ్ వాటర్ని వీటన్నిటిని కలుపుకోవడానికి వాడుతున్నానండి. ఇది ఎలా చేయాలో నేను వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ ఇస్తానండి. తప్పకుండా దాన్ని చూసి ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. చక్కగా డైలీ టోనర్లా కూడా మనం వాడుకోవచ్చు రోజ్ వాటర్ని. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగా వర్క్ అవుతుందండి, మంచి గ్లో ఇస్తుంది స్కిన్కి. వీటన్నిటిని ఇలా మిక్స్ చేసేసుకొని చక్కగా పేస్ట్లా చేసుకొని జస్ట్ ఒక 3 minutes పక్కన పెట్టి, ముందు మన చెయ్యి, ఇక్కడ నేను చెయ్యి చూపిస్తున్నానండి, మీరు ఫేస్ వాష్ చేసుకోండి కోల్డ్ వాటర్తో. ఆ తర్వాత ఇలా ఈ స్క్రబ్ని అప్లై చేస్తూ ఇలా మసాజ్ చేయండి. మధ్య ఫింగర్స్తో మాత్రమే చేయండి, 4 ఫింగర్ని అవాయిడ్ చేయండి. దానివల్ల ఎక్కువ ఎక్స్ట్రా ప్రెజర్ పడుతుంది. కాబట్టి మధ్యలో ఉన్న ఫింగర్స్ తోటి చక్కగా నెక్ని, ఫేస్ని అప్వార్డ్ డైరెక్షన్లో స్క్రబ్ చేసుకున్న తర్వాత కోల్డ్ వాటర్తో కడిగేసేయండి, లేదంటే కాటన్ క్లాత్తో చక్కగా చిన్నగా స్మూత్గా రబ్ చేస్తూ చిడిపేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ చూపిస్తున్నాను. ఫేస్ ప్యాక్ నౌరిష్ చేస్తుందండి. మనం క్లెంజ్ చేసాం కదా ఫేస్ స్క్రబ్తో, ఇప్పుడు ఫేస్ ప్యాక్ అండి. దీనికి కావాల్సినవి ముల్తానా మిట్టి 2 టేబుల్ స్పూన్లు, శాండల్వుడ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, టమాటో హాఫ్ బద్ద జ్యూస్ అండి, అలాగే కుకుంబర్ జ్యూస్ ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. టమాటో కూడా మన కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తుందండి, చక్కగా మన స్కిన్లో ఉన్న గ్లోని తెస్తుంది. ఇది మన ఎక్స్ట్రాగా గ్లో తేకపోయినా మనలో ఆల్రెడీ ఉన్న స్కిన్లో ఉన్న గ్లోని, మనం ఏదైతే లాస్ట్ అయ్యామో డస్ట్, దుమ్ము, పొల్యూషన్ వల్ల అవన్నిటిని మనం వెలికి తీస్తుంది అనమాట ఈ ఫేస్ ప్యాక్. కుకుంబర్ కూడా చక్కగా క్లెన్స్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ అన్నిటిని తగ్గిస్తుందండి. వీటన్నిటిని బైండ్ చేయడానికి ఇక్కడ నేను కర్డ్ వాడుతున్నాను. కర్డ్ మంచి బ్యాక్టీరియా ఉంటుందండి కర్డ్లో, కాబట్టి పెరుగు చక్కగా మన స్కిన్ని నౌరిష్ చేస్తుంది. వీటన్నిటిని కలిపేసి చక్కటి ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను పపయ్య జ్యూస్ కూడా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. పపయ్య స్పాట్స్ తగ్గించడంలో నెంబర్ 1గా పనిచేస్తుందండి, డీప్ క్లీన్ చేస్తుంది. వీటన్నిటిని కలిపేసి మంచి పేస్ట్లా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ముల్తానా మిట్టి, శాండల్వుడ్ పౌడర్ కూడా మంచి స్పాట్స్ తగ్గించడంలో బాగా వర్క్ చేస్తుందండి. కుకుంబర్ జ్యూస్, ఇంకా పపయ్య జ్యూస్ అండి. పపయ్య జ్యూస్ 2 టేబుల్ స్పూన్లు. పపయ్య జ్యూస్ లేకపోతే మీరు వదిలేసుకోవచ్చు, ఉంటే కనుక యాడ్ చేసుకోండి, ఎక్స్ట్రా క్లెంజింగ్కి బాగా పనికొస్తుంది. వీటన్నిటిని మిక్స్ చేసి చక్కగా థిక్ పేస్ట్లా చేసుకోండి. ఒక 5 నిమిషాలు పక్క పెడితే కనుక చక్కగా థిక్ పేస్ట్ అవుతుంది. నేను వెంటనే వాడుతున్నాను కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉండిందండి. ఇలా ఈ ఫేస్ ప్యాక్ని చక్కగా జెంట్లీ ట్యాప్ చేస్తూ మన స్కిన్ మీద, అలాగే నెక్ కూడా అప్లై చేయడం మర్చిపోవద్దు. మనం ఏది చేసుకున్నా ఫేస్ స్క్రబ్ కానీ, టోనర్ కానీ, ఫేస్ ప్యాక్ కానీ అప్లై చేసేటప్పుడు నెక్ కూడా చేసుకుంటే ఈవెన్ టోన్ వస్తుందండి. ఇలా అప్లై చేసి థిక్గా అప్లై చేసుకోండి. మన టీ జోన్ ఉంటుంది కదా, నుదురు, ముక్కు చుట్టుపక్కల, అలాగే మూతి చుట్టూ బాగా థిక్గా అప్లై చేసి 20 to 25 minutes పడుతుందండి డ్రై అవ్వడానికి. ఆ తర్వాత చిన్నగా రబ్ చేస్తూ చక్కగా కోల్డ్ వాటర్తో కడిగేసేయండి.
వామ్ వాటర్ వాడొద్దండి, కోల్డ్ వాటర్ వాడితే స్మూత్గా ఉంటుంది స్కిన్. చూడండి ఎంత చక్కగా ఎక్స్ట్రా గ్లో ఇస్తుంది. ఇప్పుడు మనం క్లెన్స్ చేసాము ఫేస్ స్క్రబ్తో, అలాగే ఫేస్ ప్యాక్తో నౌరిష్ చేసాము. ఇప్పుడు ఫేస్ టోనర్ తోటి మనం ఇంకా ఎక్స్ట్రా గ్లోని ఎలా తెచ్చుకోవాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ ఫేస్ టోనర్కి కుకుంబర్ జ్యూస్ అండి, లెమన్ జ్యూస్, వెనిగర్ ఒక హాఫ్ స్పూన్ తీసుకోవాలండి. వెనిగర్స్ ఓపెన్ అయిన పోర్స్ని షింక్ చేస్తుందండి, క్లోజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ నేను వెనిగర్ వాడుతున్నాను. లెమను అలాగే కుకుంబరు 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. వెనిగర్ ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. మామూలు వెనిగర్ అయినా వాడుకోవచ్చు, లేదంటే యాపిల్ సిడర్ వెనిగర్ వాడితే ఇంకా చాలా బెనిఫిట్ అండి. వీటన్నిటిని మిక్స్ చేసి చక్కగా మనం టోనర్లా వాడుకోవచ్చు అండి. దీన్ని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ వరకు వాడుకోవచ్చు అండి. లేదు అంటే మనం తయారు చేసుకున్న ప్యూర్ హోమ్ మేడ్ రోజ్ వాటర్ అయితే చక్కగా డైలీ టోనర్గా వాడుకోవచ్చు అండి. మంచి గ్లో ఇస్తుంది మన స్కిన్కి. వీటన్నిటి వల్ల ఎక్స్ట్రా మనం కాంప్లెక్షన్ అతిగా పెరగకపోయినా ఏదైతే ఇంతకుముందు ఉన్న కలర్ కానీ ఏదైనా మనం ఈ డస్ట్ వల్ల పోగొట్టుకుంది తిరిగి మనకి వస్తుందండి. చక్కగా స్కిన్ని మనం పోషణ చేసినట్టు అవుతుంది. తప్పకుండా దీన్ని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఫేస్ స్క్రబ్ అండ్ ఫేస్ ప్యాక్ అండ్ టోనర్, ఈ మూడిటితోటి మంచి ఫేషియల్ ఇంట్లోనే చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. కనీసం 2 వారాలకు ఒకసారైనా ఇలా చేసుకుంటూ ఉంటే మనకి బ్యూటీ పార్లర్ అవసరం ఉండదండి. మంచి గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుందండి.